ఐఎస్ఐఎస్కే ఇట్లాంటి తీవ్రవాద సంస్థల ఆలోచన ఏంటంటే ప్రపంచాన్ని మతరాజ్యంగా స్థాపించాలని, అందుకోసం అడ్డొచ్చేటటువంటి వాళ్ళ ప్రాణాలు తీయాలని, అదే సందర్భంలో ఎక్కడికక్కడ మతరాజ్య స్థాపన అన్నటువంటి జరగాలన్నటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వీటిలో కీలకమైనటువంటిది వాళ్ళల్లో ఉన్నటువంటి అంటే ఆయా వర్గాలను నమ్మేటటువంటి వాళ్ళు కూడా సైకలాజికల్గా అదే ప్రిపేర్ అవుతారు. ఎదుటి అంటే అక్కడ తమ మతం కానటువంటి వాళ్ళందరినీ కూడా అజ్ఞానులుగా భావిస్తారు. చివరికి వాళ్ళని సెక్స్ బానిసలుగా కూడా మారుస్తుంటారు. అట్లాగా సెక్స్ బానిసలుగా యాజ్డీ మహిళల్ని హింసించేటటువంటి ఒక మహిళకి ఇప్పుడు ఇరాక్ కోర్టు, అది కూడా ముస్లిం దేశమే, అక్కడ కోర్టులో జడ్జిలు కూడా ముస్లింలే, ఉరివేసినటువంటి సంఘటన. అంటే మతం ఇట్లా చెప్పలేదు, మన మతాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడుగా వక్రీకరిస్తున్నారు అంటూ అట్లాంటి తప్పుకి పాల్పడినందుకు ఉరివేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. హుదైఫా ఆమె పేరు. ఈవిడ అస్మా మహమ్మద్ అనేటువంటి పేరుతో బాగా పాపులరు. ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ అబూ బకర్ అల్ బాగ్దాదీకి ఈవిడ ఆయనకు ఉన్నటువంటి రెండవ భార్య అనమాట. ఈవిడ యాజ్డీ మహిళల్ని అతను పట్టుకొచ్చి అప్పచెప్తే వాళ్ళని సెక్స్ బానిసలుగా తన ఇంట్లోనే ఉంచి ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులకి గిఫ్ట్గా ఇస్తూ ఉండేది. ఇప్పుడు ఆ విషయం నిరూపణ అయ్యేటప్పటికీ తాజాగా ఇరాకీ కోర్టు ఆమెకి ఏకంగా ఉరిశిక్ష విధించింది.